ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తూ ఉండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగన కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపైకి వేయించేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. మరియమ్మ, మరియదాసు, మరియరాణి, మరియ జోసఫ్ అని పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ చేతుల పైకి లేపండి, లేపండి. 2 పాలేపు మరియమ్మ, నీ పేరు మరియమ్మ కాదా, లేకపోయింది. 2 ఇంకెవరు, మరియదాసు. సో వీళ్ళందరి గట్టిగా చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలియచేద్దాం. సో మీ అందరికీ మరియమ్మ గారి పండగ శుభాకాంక్షలు. ఈ పండగ రోజున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియమాత పండగ అంటే మీ అందరికి ఒక సంతోషం, ఆనందం. చాలామంది బాగా చేసుకుంటారు. మనమందరం వెళ్ళి చేసుకున్న పండగ నాగపట్నం వెళ్ళినప్పుడు, ఈరోజే నాగపట్నంలో చాలా బాగా పండగ చేసుకుంటూ ఉంటారు. మన గ్రామం పండగ జనవరి 25వ తారీఖు చేసుకున్నట్లుగా ఈ విధంగా చాలా ప్రాంతాలలో మరియమాత పుట్టినరోజు
జరుపుకుంటూ ఉంటారు. సెప్టెంబర్ 8వ తారీఖున మరియమ్మ గారి పుట్టినరోజు. అయితే దేవుని బిడ్డలారా, మరియమ్మ గారు పుట్టినట్లుగా అంటే పుట్టినరోజు బైబిల్లో ఎక్కడా కూడా మనకి లేదు. కానీ మరియమ్మ గారు డిసెంబర్ 8వ తారీఖున నిర్మల మాత పండగని, నిష్కళంకోద్భవి మాత పండగని చేసుకుంటాం. దానికి 9 మాసాలు వెనకకు వచ్చిన తరువాత సెప్టెంబర్ 8వ తారీఖున మరియమ్మ గారి పుట్టినరోజు జరుపుకోవాలి అని యావత్ శ్రీ సభ అంతా కూడా జరపాలి అని మనకి శ్రీ సభ అధినేత పోపు గారు మనకి ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి ఈరోజున మనం మరియమ్మ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. నేనేమంటానంటే, మరియమ్మ గారు అన్నమ్మ జ్వాక్యముల గర్భములో పడక ముందే దేవుని మదిలో జన్మించిన ఒక తల్లి. ఆది కాండములో 3వ అధ్యాయములో 15వ వచనాన్ని మనం చూస్తే అక్కడ దేవుడు స్వయంగా పలికే మాటలు చదువుకుందాం. అమృతమ్మ చదువమ్మ. నీకు స్త్రీకి, నీ సంతతికి, ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తలను చితకగొడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవేమో వారి మడిమలని కరుచదు. చాలా జాగ్రత్తగా వినండి. నీకును స్త్రీకిని, నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరము కలిగెను. ఆమె సంతతి వారు నీ తలను చితకగొడతారు, నీవేమో వారి మడిమలు కరుస్తావు. ఇక్కడ నీ అనగా ఎవరు అనగా సాతాను. స్త్రీ అనగా ఎవరు అంటే మరియా. మీరు అనొచ్చు, మరియే అని మీరు ఎలా చెప్పగలరండి అని అనవచ్చు. ప్రభు వాగ్దానము చేసినట్టుగా స్త్రీ సంతానం సాతాను తలని చితకగొట్టారు. మరి ఏ స్త్రీ సంతానం సాతాను తలను చితకగొట్టారు? మరియా అనే స్త్రీకి జన్మించిన కుమారుడు మాత్రమే సాతాను తలని చితకగొట్టారు. సో అది ఎక్కడ ఉన్నది అంటే కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 15వ అధ్యాయములో 57వ వచనంలో అక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ సంధ్య కానీ మౌనిక కానీ కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 57వ వచనం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము ప్రసాదించు దేవునికి కృతజ్ఞతలు. అంటే సాతాను తలను చితకగొట్టింది ఎవరు? ప్రభువైన యేసయ్య. ఆ యేసుకు జన్మనిచ్చింది ఎవరు? మరియా. అంటే అవ్వ ఆదాము పాపము చేసిన వెంటనే దేవుడు సాతానుతో పలికే మాటలు, నీకు స్త్రీకి తీరని వైరము కలుగుతుంది, ఆమె సంతతి వారు నీ తలని చితకగొడతారు అని దేవుడు ముందుగానే మరియ ద్వారా జన్మించే బిడ్డ సాతానును ఓడిస్తాడని ప్రవచనపూర్వకంగా వాగ్దానము చేశారు. ఆ వాగ్దానము ప్రభు అయిన యేసయ్య జీవితంలో నెరవేరింది. ఆ వాగ్దానం దేవుడు ఎప్పుడు చేశాడు అనగా ఆది కాండములో 3వ అధ్యాయంలో 15వ వచనంలో చేశారు. అంటే దేవుడు ఎప్పుడైతే ఈ వాగ్దానం, ఏ వాగ్దానం? నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును, ఆమె సంతతి వారు నీ తలను చితకగొడతారన్న వాగ్దానం చేశారో అప్పుడే దేవుని మదిలో మరియా జన్మించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అన్నమ్మ జ్వాక్యముల గర్భములో కాదు, ఎవరి మదిలో? దేవుని ఆలోచనలో జన్మించినటువంటి స్త్రీ. అందుకే మనము ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే అక్కడ దేవుడే స్వయంగా పలుకుతున్నారు. తల్లి గర్భమున పడకముందే ఎన్నుకొంటాడట, పవిత్రపరుస్తాడట, ఎన్నుకొంటాడట, రూపమిస్తాడట. మౌనిక వరుస క్రమంలో చదవండి. చూడండి, దేవుడు ఇర్మియాతో పలికిన మాట, ఓ ఇర్మియా, నీవు మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని. అక్కడ 3 జరిగాయి. ఒకటి, తల్లి గర్భములో రూపొందక మునిపే ఎన్నుకొన్నాడు, తల్లి గర్భములో రూపొందించక మునిపే పవిత్రపరిచాడు, తల్లి గర్భములో రూపొందింపక మునిపే జాతులకు ప్రవక్తగా. ఇవన్నీ ఇర్మియా తల్లి గర్భములో పడిన తర్వాత కాదు, పడక ముందే. దాని అర్థం ఏంటి? ఇర్మియా గురించి దేవుని మదిలో ఆలోచనలు ఉన్నాయి. ఇర్మియా అనే ప్రవక్త దేవుని మదిలో జన్మించాడు. ఆ జన్మించిన తరువాత అంటున్నాడు, ఇర్మియా చిన్నవాడవని భయపడమాక, నువ్వు పుట్టకముందే ఎన్నుకున్నా, నువ్వు పుట్టకముందే పవిత్రపరచా, నువ్వు పుట్టకముందే జాతులకు ప్రవక్తగా చేశా. అదేవిధంగా మరియా అన్నమ్మ జ్వాక్యముల గర్భములో పడకముందే దేవుడు ఎన్నుకొన్నాడు, ఆమెను పవిత్రపరిచాడు, ఆమెను దేవునికి తల్లిగా ఎన్నిక చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఆమె జననం అనేది దేవుని మదిలో జన్మించింది. ఇక రెండవదిగా యాకోబు గారు రాసిన సువిశేషములో ఆయన జన్మించినటువంటి జన్మ గురించి, ఆమె గురించి జన్మ అనేది మనకి ఉంది అని వాక్యములో తెలియచేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక ఇలా దేవుని మదిలో జన్మించిన ఈ మరియా ఎలాంటిది మనకి చాలా ముఖ్యం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనం. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన దేవదూత ద్వారా మరియతో పలికిన మొట్టమొదటి ఏంటో తెలుసా? అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు మీతో ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మదిలో జన్మించిన మరియా ఎవరు అనగా, పరిపూర్ణమైన దేవుడు తన పరిపూర్ణమైన అనుగ్రహముతో మరియని నింపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో పరిపూర్ణమైనది ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుడు మాత్రమే, మరి ఎవరు కాదు. తండ్రి పరిపూర్ణమైన వాడు, కుమారుడు పరిపూర్ణమైన వారు, పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణమైన వాడు. వీళ్ళ ముగ్గురిని త్రియేక దేవుడు అంటారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు లేకపోయినా పరిపూర్ణత అనేది లేదు, రాదు కూడా. అయితే ఆ దేవుడు అంటున్నాడు, మేము పరిపూర్ణమైన వ్యక్తులం, పరిపూర్ణమైన దేవుడిని, నా పరిపూర్ణమైన అనుగ్రహాన్ని దేవుడు మరియకి ఇచ్చాడు. అందుకే అనుగ్రహ పరిపూర్ణురాలా. హల్లెలూయా. మీకు పరిపూర్ణత అంటే ఒక గ్లాసు ముందు పెట్టి అందులో కొద్దిగా వెలితిగా నీరు పోస్తే అది పరిపూర్ణత కాదు. ఆ గ్లాసు అంచుల వరకు నిండి ఉంటే దాన్ని ఏమంటారు?
పరిపూర్ణంగా ఫుల్ అయ్యింది. అదేవిధంగా దేవుడు తనకున్న ఈ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మరియకిచ్చాడు. ఎందుకు తన పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మరియకిచ్చాడంటే ఆ మరియ గర్భములో పరిపూర్ణమైన దేవుడు అడుగు పెట్టబోతున్నాడు. ఆ మరియ గర్భములో పరిపూర్ణమైన దేవుడు నవమాసాలు ఉండబోతున్నాడు. ఆ మరియ చేతుల మీదుగా ఆ పరిపూర్ణమైన దేవుడు ఎదగబోతున్నాడు. అందుకే దేవుడు మరియని పరిపూర్ణమైన అనుగ్రహముతో నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా అంటాడు, అయ్యా నీ కృప నాకు, దేవుడేమంటాడు, నా కృప నీకు చాలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో 12వ అధ్యాయంలో 9వ వచనంలో పలుకుతాడు, అందుకు నా కృప నీకు చాలు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు తన పరిపూర్ణమైన కృపని పౌలు గారికి ఇచ్చాడు. వెలితి లేకుండా, తక్కువ పడకుండా దేవుడు సరిపడినంత కృపని, సరిపడినంత దేవుని అనుగ్రహాన్ని పౌలు గారికి ఇచ్చాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఓ పౌలు నా కృప నీకు చాలు. మనకి దేవుడు సరిపడనంత ఇచ్చేది. ఆస్తి ఇస్తాడో లేదో నాకు తెలియదు, అందచందాలు ఇస్తాడో లేదో నాకు తెలియదు, పేరు ప్రఖ్యాతలు ఇస్తాడో లేదో నాకు తెలియదు. మనం గనక దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి సరిపడినంత ఇస్తాడు. దేవుడు తన కృపని తప్పనిసరిగా ఇస్తాడు. ఇచ్చంటాడు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. అందుకే ఇర్మియాతో కూడా అదే అంటాడు. 6వ వచనంలో 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నేను బాలుడను అని పలికితిని, కానీ ప్రభు నాతో ఇట్లా నేను చూడండి జాగ్రత్తగా, నీవు నేను బాలుడనని పలకవలదు, నేను నేను పంపు వారందరి యొద్దకి నీవు వెళ్ళవలయను, నేను చెప్పమన్న సంగతులల్లా వారికి చెప్పవలయను, నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతూ ఉండను, నీవు వారికి భయపడనక్కర్లేదు. ఇది ప్రభు అయిన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులు నీ నోట పెట్టుచున్నాను. గట్టికి చప్పట కొట్టి దేవుని స్తుతించుదా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం 3 వ్యక్తులను చూసాం. మొట్టమొదటి వ్యక్తి మరియా, 2వ వ్యక్తి ఇర్మియా, 3వ వ్యక్తి సౌలు గారు. పౌలు గారిని చూసాం. అయితే వీళ్ళ 3 దేవుడు తన పరిపూర్ణమైన అనుగ్రహముతో నింపాడు. పరిపూర్ణమైన అనుగ్రహముతో నింపంటున్నాడు, నా కృప నీకు చాలు. పరిపూర్ణమైన అనుగ్రహముతో నింపి అంటాడు, భయపడమాక. నువ్వు పరిపూర్ణమైన అనుగ్రహముతో నింపి అంటాడు, ధైర్యంగా ఉండండి. మీరు బ్రతకడానికి నా కృప చాలు, మీరు బ్రతకడానికి నా పరిపూర్ణమైన అనుగ్రహము చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే
పరిపూర్ణమైన అనుగ్రహం దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అమ్మా, ఆమె దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి. ఓకే, మరియకి చెప్పాను, దేవుడు మరియకు పరిపూర్ణమైన అనుగ్రహం ఎందుకు ఇచ్చాడంటే, ఒకటి, పరిపూర్ణమైన దేవుణ్ణి ఆమె గర్భాన మొయ్యాలి కాబట్టి. రెండవది, పరిపూర్ణమైన దేవుణ్ణి తాను పెంచాలి కాబట్టి. మూడవది, పరిపూర్ణమైన దేవుడు అనగా యేసు ప్రభువు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటములో ఆమె వంతు సహాయము చెయ్యాలి కాబట్టి. చేసింది కూడా. ఎప్పటి వరకు చేసింది అంటే, చనిపోయిన తర్వాత మాత్రమే కాదు, ఆయన చనిపోయిన తర్వాత కూడా 12 మంది శిష్యులకు తోడుగా నిలిచింది. సో దేవునిలో ఉండాలి అన్నా, దేవునిలో నడవాలి అన్నా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్నా, దేవుడి ప్రణాళిక నెరవేర్చాలన్నా మనకి దేవుడి పరిపూర్ణమైన అనుగ్రహము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు చెప్పాలంటే, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం, ప్రతి శ్రమ, ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి దుఃఖం, ప్రతి ఒంటరితనం, మన కన్నీళ్ళల్లో మనం ధైర్యంగా ఉండాలి అంటే ఆయన కృప మనకి కావాలి. నీతో నీ భుజం మీద చెయ్యి వేసి నీతో నడిచిన వారు ఒకరోజు ఉంటారో లేదో నాకు తెలియదు. నీ చెయ్యి పట్టుకొని నడిచిన వారు నీ కష్టాలలో తోడుంటారో లేదో తెలియదు. నీకు అనారోగ్యం వేస్తే నీకు ఒక టాబ్లెట్ ఇచ్చి నిన్ను పరామర్శిస్తారో లేదో నీకు తెలియదు. నీకు ఆకలేస్తే ఒక ముద్ద అన్నం పెడతారో లేదో నీకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకో, దేవుని కృప నీకు తోడు ఉంటే దేవుడే ఆకలి తీరుస్తాడు, దేవుడే స్వస్థత ఇస్తాడు, దేవుడే కన్నీరు తీడుస్తాడు, దేవుడే ఓదార్పునిస్తాడు, దేవుడే ధైర్యం ఇస్తాడు, దేవుడే నెమ్మదిస్తాడు, దేవుడే చెయ్యి పట్టి నిన్ను నడిపిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఓ పౌలు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. అది మాత్రమే కాదు, ఇర్మియాతో ఏమంటారు, ఇర్మియా భయపడమాక, నీవు ఏమి మాట్లాడాలో నీ నోటిలో నా మాటలు ఉంచా, నేను నీకెప్పుడు తోడుగా ఉంటా. మన దేవుడు కృప కలిగిన దేవుడు, కృప అనుగ్రహము కలిగిన దేవుడు, తన బిడ్డలని అంటిపెట్టుకొని ఉండే దేవుడు, మరిచిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు ఏడుస్తుంటే సంబరపడిపోయేవాడు కాదు, రోగాలతో మూలుగుతుంటే పోతే పోయావులే అనుకునేవాడు కాదు. నీ రోగమే తన రోగం, నీ ఏడుపే తన ఏడుపు, నీ బాధే తన బాధ, నీ అనారోగ్యమే ఆయన అనారోగ్యం, నీ ఆకలి ఆయన ఆకలి. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, అమ్మా నా కృప నీకు తోడుంటే అన్నీ కూడా ఉన్నట్లే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున అయ్యా నీ కృప నాకు కావాలయ్యా అని అడిగేవారు ఎంతమంది ఉంటాం? పాట ఒకటి ఉంది కదా, నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. కనుక ఆయన కృప మనకి ఉండాలి. అందుకే మరియతో ఒక మాట అంటారు చూడండి, లూకా శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుండగా దేవదూత చూడండి, మరి ఆలోచిస్తుంది.
మరియ భయపడుతుంది. ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో. ఇప్పటికే నాకు యోసేపుకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఏం జరుగుతుందో, నా పరువు పోతుందేమో అని అనుకుంటుంది. తనలో తాను కలత చెందుతూ ఉంది. ఈ రోజున నీవు కూడా నీలో నువ్వు బాధపడుతున్నావు. భర్తకు చెప్పుకోలేక, భార్యకు చెప్పుకోలేక, బిడ్డలకు చెప్పుకోలేక, అత్తమామలకు చెప్పుకోలేక, కన్న తల్లిదండ్రులకు చెప్పుకోలేక నీలో నీవు కలత చెందుతూ ఉన్నావేమో అన్నాడు. మరియ కూడా అలాగే కలత చెందింది. కలత చెందమాక. అలా కలత చెందుతూ ఉన్నటువంటి మరియ దగ్గరకు దేవదూత వచ్చింది. మరియమ్మ ఏమంది? భయపడమాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో నీకు ధైర్యం చెప్పేవాడే నీ నిజమైన ఫ్రెండ్. ఎవరట? నీ జీవితంలో నీకు ధైర్యం చెప్పేవాడే నిజమైన ఫ్రెండ్. నీవు బాధపడుతున్న సమయంలో ఇంకా భయపెట్టేవాడు నీ నిజమైన స్నేహితుడు కాదు. ఎవరైనా భయపడుతుంటే ధైర్యం చెప్పాలి, ఎవరైనా ఏడుస్తుంటే కన్నీరు తొడవాలి, ఎవరైనా కృంగిపోతుంటే వాళ్ళని చేపట్టుకొని పైకి, వీళ్ళు నిజమైన స్నేహితులు. ఎందుకనగా యేసయ్య చేసింది కూడా అదే. రాళ్ల దెబ్బలతో కృంగిపోతుంటే దేవుడు పట్టుకొని పైకి లేపాడు. మునిగిపోతున్న పేతురును చేయి పట్టుకొని పైకి లేపాడు. నిజంగా నీలో క్రీస్తు ఉంటే, నిజంగా నీవు క్రీస్తు బిడ్డవే అయితే, నిజంగా నీలో దేవుని అనుగ్రహం ఉంటే, నిజంగా నీలో దేవుని కృప ఉంటే, కృంగిపోతున్న వారిని చూసి, బాధల్లో ఉన్న వారిని చూసి, ఒంటరితనంలో ఉన్న వారిని చూసి, ఏడుతున్న వారిని చూసి నీ చేయి పట్టుకొని నువ్వు పైకి లేపితేనే నువ్వు దేవుని బిడ్డవే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేపకుండా కారం జల్లిన, లేపకుండా పెట్రోల్ పోసి ఏమంటించినా, అగ్గిపుల్ల అంటించి చంకలు కొట్టుకున్న ఒక రోజున నీది కూడా అలాగే తగలబడొచ్చు. అందుకే మనము దేవుని బిడ్డలం. మన దేవుడు మంచివాడు. మన దేవుడు మనకు మంచి చేసినప్పుడు మన చుట్టూరా ఉండే 10 మందికి మనము మంచే చేయాలి. ఈ మంచి చేసే క్రమంలో నవ్వుతారు, ఎగతాళి చేస్తారు, ఏడిపిస్తారు, అవమానపరుస్తారు, నిందలేస్తారు, బురద చల్లుతారు. భయపడమాక. చల్లిన వాడు బురద మరక కడిగివేయడు, వేసిన వాడు నింద తీసేయడు. దేవుడే కడుగుతాడు, దేవుడే ఆ నిందని తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరియా నీవు భయపడమాక. ఎవరికి భయపడద్దు? నీ భర్త నిన్ను వదిలిపెడతాడని భయపడమాక. వివాహం కాకుండానే గర్భం ధరిస్తే యూదులు రాళ్లతో కొడతారని భయపడమాక. వివాహం కాకుండా గర్భం ధరిస్తే ఊరు నిన్ను వెలివేస్తుందని భయపడమాక. ఎందుకనగా నా కృప నీకు తోడుంది, నేను నీకు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చదవండి. ఏం పొందుకుందట? ఎవరి అనుగ్రహం? దేవుని అనుగ్రహమును పొందుకున్నా. మీకు ఒక విషయం చెప్పనా? దేవుని అనుగ్రహం మనకు తోడుంటే మన ఒంటి మీద ఈగ కూడా వాలదు. ఏం వాలదు అంటే దేవుడు అంత, ఇప్పుడు కనుగుడ్డుని ఐ అగ్ని ఏ విధంగా అయితే కనురెప్ప కాపాడుతుందో అదేవిధంగా దేవుడు మనల్ని అట్లాగే కాపాడుతాడు. చూడండి, మరీ జీవితంలోనే చూడండి, ఎన్నో కష్టాలు వచ్చాయి. యూదులు రాళ్లతో కొడతారని తెలుసు, ఒక రాతి దెబ్బన్న తగిలిందా? భర్త తనలో తాను వదిలేయాలి అనుకుంటున్నాడు, వదిలేశాడా? దేవదూత వెళ్ళింది, నీ వెళ్ళి నీ భార్యని తీసుకో. ఎవరు స్థలం ఇవ్వలా, సత్రంలో దేవుడు చోటు ఇచ్చాడు. పలకరించేవారు లేరు, గొల్లలు వచ్చారు, ఆరాధించి
వెళ్ళిపోయారు. జ్ఞానులు వచ్చారు, వెండి బంగారము సాంబ్రాణి అర్పించి వెళ్ళిపోయారు. చూడండి, యేసు ప్రభు వారు చనిపోయిన వరకు ఆమె ఒంటి మీద ఒక్క గాయం కూడా లేదు. దేవుని కృప మనకు తోడుంటే మనకి ఏమీ జరగదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు ఏమీ జరగదు అంటానికి ఒక నిదర్శనం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలు ప్రజలు కానాను దేశాన్ని వీడి ఐగుప్తు దేశం వెళుతున్నారు. ముందు ఎవరున్నారు? దేవదూత ఉంది. వెనకెవరు వస్తున్నారు? ఐగుప్తులు వస్తుంటే ముందున్న దూత కాస్త వెనక్కి సైడ్ ఏమైంది? నీరు గోడలుగా కవచం ఏర్పడిపోయింది. పైన మేఘస్తంభం ఉంది, ముందు దూత, వెనక దూత, సైడ్ నీటి గోడలు ఉన్నాయి. దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? కవచం, రక్షణ కవచం. దేవుని కృప ఇశ్రాయేలీలకు తోడుగా ఉంది కాబట్టే నీరులో మునిగిపోలేదు, శత్రువుల చేతిలో నాశనం అవలా, ఎండకి మాడిపోలా, చీకటిలో చల్లా చదరవలా. ఈ రోజున మనకి, మన కుటుంబానికి దేవుని కృప తోడుగా ఉంటే ఏ కుటుంబము చల్లా చదరు కాదు. హల్లెలూయా. మరి ఈ రోజున చల్లా చదరైనట్టుగా ఉన్నాం. చల్లా చదరవటం అంటే తల్లి ఒక చోట, పిల్లలు ఒక చోట, తండ్రి ఒక చోట బ్రతకట్లా. ఒకే ఇల్లు, ఒకే కుండలో భోజనం, కానీ మాటలు లేవు. ఒకే ఇల్లు, ఒకే కుండలో నీళ్లు, కానీ మనసులో ప్రశాంతత లేదు. ఒకే ఇల్లు, ఒకే ఫ్యాను, ఒకే లైటు, కానీ సంతోషం లేదు. తల్లిది ఒక ఆలోచన, తండ్రిది ఒక ఆలోచన, పిల్లలది ఒక ఆలోచన, మనవుడిది ఒక ఆలోచన. ఇన్ని భిన్నాలోచనల మధ్యలో శాంతి లేక, సమాధానం లేక, తిని ప్రశాంతంగా పడుకునే అవకాశం కూడా మనకి లేదు. ఎందుకు అనగా దేవుని కృప మనకు తోడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మనకు తోడు ఉంటే ఎన్ని ఉన్నా లేకపోయినా మనసులో ఏముంటుంది? ప్రశాంతత. కనుక దేవుని బిడ్డలారా, అందుకే మరియా నువ్వు భయపడమాక, దేవుని అనుగ్రహం నీకు పొంది ఉన్నావమ్మా. ఎంత అనుగ్రహము? 100%, 200%, 300% అంటే పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకున్నావు. హల్లెలూయా. అందుకే మనం పౌలు గారితో దేవుడు పలికే మాటలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలోనే 12వ అధ్యాయము 10వ వచనం చదువు. క్రీస్తు కొరకు బలహీనత, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు సంతోషమును, సంతృప్తిని కలిగించును. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని కృప మనకు తోడుగా ఉంటేనట, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, వేదనలు వచ్చినా, బాధలు వచ్చినా మనకేమిస్తాయట? సంతృప్తినిస్తాయట. ఏమిస్తాయి అంటే దాని అర్థం తెలుసా? తెలీదా? మీరే తప్పు చేయలేదండి, మీ మీద ఒక నింద వేశారండి, మీ మీద నేరం మోపారండి. ఆ నేరం మోపిన తర్వాత మనం ప్రశాంతంగా ఉంటామా? మనమైతే నేను తప్పు చేయాల, నా మీద నేరం వేస్తారా అని ఇంటికెళ్ళి ఏం చేస్తారు? మోహన్ ఏం చేస్తాం? తగువాడొస్తాం. ఇంటికెళ్ళి తగువాడొస్తాం. కానీ వీళ్ళట, అయ్యా నీకోసమే నేను బ్రతికా, నీకోసం నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు నేను పడ్డానయ్యా, అవన్నీ చేయలేదని నాకు తెలుసయ్యా, కాబట్టి నా మనసు అయితే ప్రశాంతంగా ఉందంట. అందుకే నా నిమిత్తము ప్రజలు మేము హింసించినప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు.
ఆ ధన్యులకు మాత్రమే ప్రశాంతత ఉంటుంది, ఆ ధన్యులకు మాత్రమే ఆనందం ఉంటుంది దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజున మనకు కావలసింది ఏంటిది? ఏం కావాలా మనకి? ప్రశాంతత. వెరీ గుడ్, ప్రశాంతత. ఓకే, దేవుడు కృప. అంతేలే, ఆమెమో ఫలం కావాలని కోరుకుంది, నువ్వేమో వరం కావాలని కోరుకున్నావు. ఫలానికి వరానికి తేడా ఏంటంటే, కృప అనేది వరము, వరములో నుంచి వచ్చేదే ఫలము. మనము చాలామంది ఫలాలు కావాలి, ఫలాలు కావాలి, ఫలాలు కావాలని కోరుకుంటున్నావు, కానీ విత్తనం నాటుతున్నావా? విత్తనం మొలకెత్తుతుందా? మొలకెత్తిన విత్తనానికి నీరు పోస్తున్నావా? మందేస్తున్నావా? పురుగు పడకుండా, తెగులు పడకుండా చూస్తున్నావా? అసలు నాటడమే లేనప్పుడు ఫలాలు ఎక్కడి నుంచి కోసుకుంటా? పక్క చేలోయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పక్క చేలోయ అంటే తెలుసా? పక్క చేలోయ అంటే నేను చూస్తా. మార్తమ్మ ప్రశాంతంగా ఉంది అంటే ఫలం అనుభవిస్తుంది. నేను పక్కింటోని, నాకు ప్రశాంతత లేదు. ఆ ఇంటిలో ఏదో తగువ పెట్టి ఆ ప్రశాంతత తీసేయటమే పక్క ఉంటాడు కాయలు కోసుకోవటం అంటే. అర్థమైందా నేను చెప్పింది? నేను మరలా చెబుతా. అను ప్రశాంతంగా బ్రతుకుతుంది, పిల్లలను చదివించుకుంటా ఏదో ప్రశాంతంగా బ్రతుకుతుంది. ఈ ప్రశాంతంగా బ్రతకటం నాకు నచ్చల. ఇప్పుడు ఆ ప్రశాంతత ఎట్లాగైనా చెడగొట్టాల. నాలో లేని ప్రశాంతత అనే ఫలం ఆ ఇంట్లో కూడా ఉండటానికి లేదు. ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా చూస్తే ఆ ఫలం దొంగతనం చేసినట్టే. ఈ రోజున మనకు జరిగేది కూడా అదే, మనం చేస్తుంది కూడా అదే. ఒకళ్ళు మంచి గుడలు కట్టుకుంటే ముట్టిరిస్తారు, ఒకళ్ళు చికెన్ తెచ్చుకుంటే ఏమంటారు నాకైతే తెలియదు. ఒకళ్ళు కడుపు నిండా తిన్నా ఓర్చుకోలేరు, ₹1 ఎక్కువ సంపాదించినా ఓర్చుకోలేరు. ఓర్చుకోకపోగా ఎవరి పిల్లలైనా బాగా చదువుకున్నా తట్టుకోలేరు, చక్కగా బ్రతుకుతున్నా తట్టుకోలేరు. ఎలాగైనా వాళ్ళని అంటే దాని అర్థం ఏంటి? పక్క మొటోళ్ళు చేలో కాయలు, మొక్కజొన్నలు పోయినాయి, బెండకాయలు పోయినాయి, దోసకాయలు పోయినాయి, నిమ్మకాయలు పోయినాయి, మామిడికాయలు పోయినాయి. ఇక అన్నీ పోయి ఆడ పనులు లేవు కాబట్టి ఇళ్ళ పనుల్లో పడ్డారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శాంతి అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు. దేవుని అనుగ్రహము నీకు తోడున్నప్పుడు, దేవుని చిత్తానికి నువ్వు తల వంచినప్పుడు, దేవుని చిత్త ప్రకారంగా నడిచినప్పుడు, దేవుని బిడ్డగా నువ్వు బ్రతికినప్పుడు దేవుడు అంటున్నాడు, నా కృప నీకు తోడుంటుంది, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఇంకొక మాట అన్నారు, నా కృప నీకు చాలు. అయితే ఇందులో చాలా లోతైన అర్థం ఉంది. అంటే ఇది ఒక్కటి ఉంటే చాలు, మరి ఏది ఉండా లేకున్నా అని అర్థం. మనకేందంటే అన్నీ ఉండ చాలు, ఇది లేకపోయినా పర్వాలేదు. నేను మరలా చెబుతా. దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు, అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే పేతురు కావాలంటారు, నా దగ్గర వెండి బంగారాలేమి, నా దగ్గర ఉందేవరు? యేసయ్య. అలాగే పౌలు గారితో అన్నారు, ఓ పౌలు, నీకు వెండి బంగారాలు ఏం అవసరం లేదయ్యా, పరిచర్య చేయటానికి నా కృప ఉంటే చాలు. ఇది అసలు విషయం. కానీ మనకైతే ఆ కృప ఉండా లేకపోయినా, ఆ దేవుడు ఉండా లేకపోయినా, మిగిలినవన్నీ ఉన్నా చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోయిన శుక్రవారం నుండి వర్షం స్టార్ట్ అయింది. ఈరోజు ఆదివారం. ఎన్ని రోజులు? 7 ఒక 10 రోజులు. అవునా? 10 రోజుల్లో పనులకి వెళ్ళేవాళ్ళు తక్కువ, మగపిల్లలు కూడా వెళ్తున్నారో లేదో తెలియదు, ఖాళీగానే ఉన్నారు. ఖాళీగా ఉండి 7 రోజుల్లో 7 పుస్తకాలు, బైబిల్లో 7 పుస్తకాలు చదవచ్చు. ఆదికాండం చదవచ్చు, నిర్గమాకాండం చదవచ్చు,
ద్వితీయోపదేశకాండం చదవచ్చు, సంఖ్యాకాండం చదవచ్చు, యెషయా గ్రంథం చదవచ్చు, ఇర్మియా గ్రంథం చదవచ్చు, అపోస్తల కార్యాలు చదవచ్చు, మార్కు గారు చదవచ్చు, లూకా గారు చదవచ్చు. అదేముందంటే వాన పడుతుంది, పని లేదు. బైబిల్ చదవటం కూడా పని అనుకొని చదవచ్చుగా. ఎవరి నోటి వెంట పట్టినా వాన పడుతుంది, పని లేదు, వరదలు వచ్చేసినాయి. దేవుడిచ్చాడు అవకాశం దేనికి? కాసేపు ఈ కరెంటు కూడా పోట్ల. ఎందుకు? ఏం చూడటానికి? టీవీ చూడటానికి. చివరికి ఒక ఆవిడ అంతే, సాయంత్రం 9కి తలనొప్పి పడుతుంది, ప్రార్థన చేయండి సార్ అంటే నాకే తలనొప్పి పడుతుంది, నేనెవరు చేయాలమ్మా అన్న. మళ్ళీ 10ంటికి చేసి తగ్గిందా నీకు? నాకు చెయ్యా ప్రార్థన అంటుంది. నాకు కోపం వచ్చింది. సరే నేను మూరుగుతా ప్రార్థన చేశా. ఏమ్మా తలనొప్పి ఎందుకు వచ్చిందంటే పొద్దున్న నుంచి టీవీ చూస్తే రాకేమొచ్చింది అయ్యా అంది ఆవిడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో అంటే ఇవంతా ఎందుకు చదువుతున్నా? ఇవన్నీ ఉంటాయి. మనకి లేనిది ఏంటిది? దేవుని కృప. దేవుడు అన్నాడు అదే, నా కృప మీకు తోడుంటే మిగిలినవన్నీ నేనే మీకు ఇస్తా. ఆ కృప లేకుండా మిగిలినవన్నీ ఉన్నా నీకే ప్రయోజనం లేదు. హల్లెలూయా. మరి దేవా నాకు నీ కృప ఇవ్వయ్యా అని అడిగిన వాళ్ళు ఎంతమంది? అందుకే ప్రభు అంటున్నారు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. ఆ కృప మనకు తోడుంటే జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత ఒంటరితనం అందరూ వదిలిపెట్టినా మనకి ఒంటరి అన్న బాధ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, క్రీస్తు కోసం కష్టాలు, బాధలు, హింసలు అన్నీ నాకు సంతోషాన్ని ఇస్తాయే కానీ బాధనైతే ఇవ్వవన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి మరియమ్మ గారి పండగ రోజున మనకేం కావాలా? ఎవరి కృప కావాలి? దేవుని కృప కావాలి. ఆ కృప మనకు తోడుంటే అన్నీ ఇస్తారు. అయితే ఆ కృప నీకు తోడుంటే నీ నోటి వెంట వచ్చే మాట ఏంటో తెలుసా? ఏంటంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. చూడండి, లూకా శుభవార్త 1:38. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం. ఎవరు పలికిన మాట? ఎప్పుడు పలికిన మాట? కృపను పొందినాక, కృపను పొందకముందా? అమ్మా, మరియా పరిపూర్ణమైన కృపను పొందిన తర్వాత ఆమంటుంది, ఇదిగో నేను నీకు దాసురాలు. ఎవరికి దాసులు? ఈ రోజున యేసు ప్రభువారు తన పవిత్రమైన రక్తాన్ని చిందించి పాపానికి దాసులమైన మనలని తనకు దాసులుగా చేసుకున్నారు. మనం ఎవరికి దాసులమి కాదు. అందుకే మరియ కూడా ఏమంటుంది? ఇదిగో నేను ప్రభువుకి దాసుడిని. మన దాస్యత్వం దేవుడికి ఉండాలి. ఇదిగో నేను ప్రభువుకి దాసురాలని, నీ మాట చొప్పున నాకు. కనుక ఎప్పుడైతే మన కృపను పొందుకుంటామో అంటామో మనం దేవుడికి సమర్పించేస్తాం. అయ్యా నా జీవితం అంతా నీ చిత్త ప్రకారం జరుగునుగాక. ప్రతిదీ పాట ఉంది కదా, ఉదయములే చిన్న పెదవుల పైన యేసయ్యా, నిద్రిస్తున్న పడకల నీవే ఉన్నావేసయ్యా. ఉదయములే చిన్న పెదవుల పైన నీవే యేసయ్యా, నిద్రిస్తున్న పడకల నీవే ఉన్నావేసయ్యా. యేసునామం జై జై జై, క్రీస్తునామం జై జై జై,
యేసునామం జై జై జై, క్రీస్తునామం జై జై జై. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడూ కూడా జీవితంలో ఒకటే నేర్చుకోండి, దేవుడా నా జీవితం నీ చిత్త ప్రకారం అయితే ఆయన చిత్త ప్రకారం జరగటం చాలా 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 ఈజీయా అమ్మ, చాలా కష్టం అమ్మ. ఉదాహరణకి గెత్సమనే తోటలో మరణ వేదన పడుతున్నాడు ప్రభు అయిన యేసయ్య. ఒక పక్కేమో దైవ చిత్తం, మరో ప్రక్కేమో మరణ భయం. ఏది ఈజీ? దైవ చిత్తమును నెరవేర్చడం ఈజీయా, లేకపోతే మరణాన్ని తప్పించుకొని తిరగటం ఈజీయా? మరణాన్ని తప్పించుకొని తిరగటం ఈజీ. కానీ నేనేమంటానంటే దేవుని చిత్తానికి తల వంచటమే ఈజీ. ఎప్పుడు? దేవుణ్ణి ప్రేమించినప్పుడు. ప్రేమించినవాడి కోసం తల్లిని కాదంటావుగా, తండ్రిని కాదంటావుగా, అమ్మని కాదంటావుగా, నాన్నని కాదంటావుగా. అట్టాగే దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని కూడా కాదంటావు, ఆయన చిత్తాన్ని ఈజీగా నెరవేరుస్తావు. లోకాన్ని ప్రేమిస్తూ నీ చిత్తం జరిగినగాక, నీ చిత్తం జరిగినగాక అంటే జరగదు, అది చింతపండు అయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి గ్యాస్ ట్రబుల్ వచ్చి ఏమొచ్చిందమ్మా? గ్యాస్ ట్రబుల్ వచ్చి మళ్ళీ దేవుడా నీ చిత్తం జరిగినగాక అందంటావా? ఏమందట? ఏందమ్మా దేవుడు అన్నట్టు అంటే చింతపండు తింటాం దేనికి, పులుపు తింటాం దేనికి, గ్యాస్ తెచ్చుకోవటం దేనికి? తగ్గితే నీ చిత్తం, తగ్గకపోతే నా చిత్తం అందంట మా తల్లి. అట్లా ప్రార్థన చేయగాకండి అమ్మా. సో దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కనుక దేవుని చిత్తానికి మనం తల వంచాలి. ఏది జరిగినా ప్రభువా, ఆడబిడ్డనిచ్చిన దైవ చిత్తమే, మగబిడ్డనిచ్చిన దైవ చిత్తం. మంగళవారం రోజు సాయంత్రం ఎడ్లపల్లి డాక్టర్ గారు వచ్చారు. ఏమరా బాబు తగ్గిందా అన్నాడు. తగ్గలేదండి అన్న. నీకు ఒక ఇంజెక్షన్ ఇస్తాను తగ్గిద్ది అన్నాడు. సరేనని ఇంజెక్షన్ ఇచ్చాడు. మరలా 3 గంటల నుండి సో ఒళ్ళంతా నొప్పులు, జ్వరం వస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాల. మంచం మీద పడుకొని సో ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నీ చిత్తం అయితే రేపొద్దుడికి ఇది తగ్గిపోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నా, మురుగుతూ ఉన్నాను. చివరికి సో పొద్దున్నే 5 గంటల సమయంలో ఒక స్త్రీ తెల్లని వస్త్రాలు ధరించి నడుచుకుంటా వస్తుంది. సో లేచాను, ట్యాబ్లెట్లు వేసుకొని, పగలంతా పడుకోమాక, నువ్వు పడుకుంటే నీకు జ్వరం వస్తుందని ఇంట్లో తాలింపు వేయించారు. ఈ తాలింపు ఏడ తింటావులే అని కింద కూర్చొని ముచ్చట, వాళ్ళందరితో కూర్చొని ముచ్చట ఆడుతున్నాం. అక్కడికి అద్దిను ఇద్దిను అంటే ఏది తినబుద్ధి కాక కళ్ళు మూతలు పడుతున్నాయి, ఒళ్ళు నొప్పులుగా ఉంది. చివరికి మళ్ళీ వెళ్ళి పడుకున్నా. నీకు మంచానికి అయస్కాంతం అంటగట్టారు, అందుకే నువ్వు మంచాన్ని వదిలిపెట్టట్లేదని మళ్ళీ తాలింపు స్టార్ట్ చేశారు. సరేలే అని సాయంత్రం అయింది, తగ్గట్లేదు, హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ బ్లడ్ టెస్ట్కి ఇస్తే ఎన్ని రోజుల నుంచి జ్వరం వచ్చిందన్నారు. 5 రోజుల నుంచి వస్తుందండి, అంతకుముందు శనివారం నుండి అన్నారు. బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అను డెంగ్యూ సిమ్టమ్స్ కనపడుతున్నాను అన్నారు. సో వచ్చి పడుకున్నాను. ఆ రోజే అప్పుడే పడుకున్న తర్వాత నువ్వు నా చిత్తం జరుగునుగాక, నా చిత్తం జరుగునుగాక, నా చిత్తం జరుగునుగాక అని ప్రార్థన చేశావు కదా. సో నా చిత్తమే జరగాలని నేను నీకు ప్రార్థన చేసుకున్నావు. నీ జీవితంలో జరిగేదంతా నా చిత్తమే అన్నాడు. ఏం జరిగిందయ్యా? అర్ధరాత్రి ప్రార్థన చేసుకున్నా, తెల్లారి కనపడ్డావు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేశావు, నాకు తగ్గలేదయ్యా అంటే, జరిగిద్ది చూడు నా చిత్తం అన్నాడు. జరిగిద్ది చూడు. ఏం జరిగిద్ది నాకేం అర్థం కావట్లేదు, తినబుద్ధి కావట్లేదు, నీరసం, యాంటీబయాటిక్స్, కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నాను. సో ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటాయి. సో అయిపోయింది. సో 8 సంవత్సరాలు కాదు, నాకు తెలిసి 6 సంవత్సరాలు నీ చిత్తం జరుగునుగాక అని చేసిన ప్రార్థన రాత్రి నెరవేరింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతి.
6 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు. ఆ చిత్తం ఏంటి అనేది నేను కళ్ళకు చూపిస్తా, ఇప్పుడు చెప్పను. అది జరిగే మీ కళ్ళకి చూపిస్తాను జరిగిన చిత్తం ఏంటనేది. దేవుని బిడ్డలారా, దైవ చిత్తం ఏంటి? దేవుడా నీ చిత్తం జరుగునుగాక అంటే ఆలస్యం అయిద్దేమో కానీ దేవుడైతే వదిలిపెట్టడం మర్చిపోడు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడి చిత్తానికి మనం అప్పగించినప్పుడు ఆలస్యం అయిద్ది అంతే. దేవుడు మర్చిపోయినట్టు కాదు, దేవుడు వదిలిపెట్టినట్టు కాదు. అబ్రహాము సారా జీవితంలో ఆలస్యమైంది కానీ అద్భుతమే జరిగాడు. జకరియా ఎలిజబెతమ్మ జీవితంలో ఆలస్యమైంది, అద్భుతం లాంటి కొడుకు పుట్టాడు. ఎవరు? యోహాను. అన్నా ఎల్కానా జీవితంలో ఆలస్యమై నవ్వుల పాలై నిందల పాలై మొహాన ఊసినా కూడా ఆలస్యమైంది కానీ ప్రవక్త లాంటి కొడుకు పుట్టాడు. పుట్టాడా లేదా? ఆలస్యమయ్యిందని భయపడమాక. నీ చిత్తం జరగాలి, నీ చిత్తం జరగాలి, నీ చిత్తం జరగాలనుకుంటున్నావు. ఎప్పుడు జరిగిద్దా, ఎప్పుడు జరిగిద్దా, జరిగిద్దా, జరగదా, నెరవేరదా అని అనుకోమాక. అది జరిగిద్ది కానీ ఆలస్యం అయింది. ఎందుకంటే దేవుడు మనకులాగా తొందరపడేవాడు, ఆలస్యమైనా గట్టిగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని కృప మనకు తోడుంటే మరీలాగేమంట, అయ్యా నేను నీకు దాసుడునయ్యా, దాసురాలునయ్యా, నీ చిత్తము నెరవేరనుగాక. దేవుని చిత్తం మనకు తోడుంటేనట మన మీద రాళ్ళ దెబ్బలేస్తున్నా నవ్వుతూ ఉంటామంట. ఎవరికిలాగా? స్టెఫాన్ లాగా. దేవుని చిత్తం మనకు తోడుంటేనట నీ తల తీసేస్తున్నప్పటికీ తీసేసుకోండి, నా తలే తీసేయగలరు, నా ఆత్మను పరలోకానికి పోకుండా మీరు ఆపలేరు అంటారట. దేవుని కృప మనకు తోడుంటేనట అదిగో తలక్రిందులుగా మనల్ని వేలాడదీసినా, ఇదిగో నా దేహాన్ని తలకిందులుగా వేలాడదీయగలవు కానీ నా ఆత్మను ముట్టుకోవటం నీకు సాధ్యం కాదంటారట. కనుక దేవుని కృప అనేది మన ఆత్మకు శక్తినిస్తుంది. దేవుని కృప అనేది మన పనుల్లో తోడుగా ఉంటుంది. దేవుని కృప అనేది జరగబోయేది కూడా ముందుగానే తెలియచేసేది. మామూలుగా ఈ రోజున నేను ఇక్కడ ఉండకూడదు, ఈ రోజున నేను ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలంటే మహారాష్ట్ర బోర్డర్ బోధన్ అనే ఊర్లో ఉండాలి. నేను బోధన్ అనే ప్రాంతంలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఈరోజు నా మరియమ్మ గారిది పండగ. వాళ్ళు నన్ను అక్కడ పూజకు రమ్మని పిలిచారు. టికెట్లు కూడా బుక్ చేశారు. నిన్న సాయంత్రం 4ంటికి బయలుదేరాలి, ఈరోజున ఉదయం 9ంటికి పూజ, మరలా ఈరోజు సాయంత్రం బస్సు ఎక్కితే సోమవారం ఉదయం దిగుతా. అందుకే పోయిన ఆదివారం ఏమని చెప్పా, సోమవారం సాయంత్రం పూజ పెట్టుకుందాం అన్నా. అంటే వేరే ఫాదర్ పూజకు వచ్చేవాళ్ళే. ఆదివారం పూజలు అయిపోయి పడుకున్న తర్వాత ఫాదర్ గారికి నేను మెసేజ్ పెట్టా. ఏమని పెట్టాను? ఫాదర్ గారు, నాకు వైరల్ ఫీవర్ వచ్చింది, నేను రాను, కాబట్టి మీరు టికెట్స్ క్యాన్సిల్ చేయండి అన్న. నాకు వైరల్ ఫీవర్ అని ఎప్పుడు తెలిసింది? బుధవారం తెలిసింది. నేను ఎప్పుడు చెప్పా? ఆదివారం. దేవుడు ముందుగానే తెలియజేశాడా లేదా? దేవుని కృప మనకు తోడుంటే జరగబోయే విషయాలు దేవుడు ముందుగానే మనకి కళల రూపంలో, దర్శనాల రూపంలో, వాక్య రూపంలో తెలియచేస్తాడు. మరియ జీవితంలో జరగబోయేది దేవుడు ముందుగానే తెలియచేశాడు. జకరియా ఎలిజబెతమ్మ జీవితంలో, యోహాను గారి జీవితంలో జరగబోయేది జకరియా ఎలిజబెతమ్మకి తెలియచేశాడు. అలాగే మన జీవితంలో జరిగేది మనకు తెలియాలి అంటే దేవుడి కృప మనకి తోడుండాలి. ముందుగానే ఏం జరగబోతుందా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జరగబోయే ప్రతిదీ దేవుడు మనకు ముందుగానే తెలియచేస్తాడు. కాబట్టి అలా జీవించడానికి కావలసిన శక్తిని ఇవ్వమని, మరి దేవుడి కృప మనకెప్పుడు ఎలా ఉండాలి? తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఇక మీ అందరికీ 2 ముఖ్యమైన